నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్ నుంచి ఆనంద్ బుద్ధా గారిది యూఎస్ ట్రిప్ గురించి చెప్పుకుంటున్నాం. మరి ఇవాళ ఈ ఎపిసోడ్లో మనం కాలిఫోర్నియా స్టేట్ గురించి తెలుసుకుందాం. కాలిఫోర్నియా స్టేట్లో మరి ఆనంద్ బుద్ధా గారు వెళ్ళినప్పుడు మరి ఎలాంటి మాస్టర్స్ని కలిశారు, ఎలాంటి ప్రోగ్రామ్స్ అక్కడ అటెండ్ చేశారు, అలాగే మరి ఎలాంటి జ్ఞానాన్ని అక్కడ సేకరించడం జరిగింది అనే అంశం మరి ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. కాలిఫోర్నియా స్టేట్లో మీరు వెళ్ళినప్పుడు మరి ఎలాంటి మాస్టర్స్ని కలిశారు, మరి ఎలాంటి జ్ఞానాన్ని అక్కడ మీరు తీసుకున్నారు, ఆ అంశం మాకు చెప్తారా? యాక్చువల్గా నా ట్రిప్లో కాలిఫోర్నియా లేదు. ఓకే. నార్త్ కెరోలినా ర్యాలీ అయిపోయిన తర్వాత బ్యాక్ టు డాలస్ టు ఇండియా. దిస్ ఈజ్ మై ట్రిప్. బట్ ఎందుకో కొన్ని చేంజెస్ జరిగిపోయాయి. కాజ్ తెలీదు. ఫస్ట్ కొన్ని చేంజెస్ జరిగాయి. దాని తర్వాత అక్కడ జో డిస్పెన్జా గారి వర్క్షాప్ ఉండింది. ఒక 2 days కాలిఫోర్నియాలో ఉండేసి నేను బ్యాక్ టు డాలస్ అనుకున్నాను. ఓకే. బట్ బికాస్ ఆఫ్ జో డిస్పెన్జా వర్క్షాప్ ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ చేసుకోవడం జరిగింది. 1 month ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా నేను జూలై 25th వెళ్ళాను. సెప్టెంబర్ 7th నేను బ్యాక్ రావాలి. 40 days ట్రిప్. ఎస్. సో నేను అక్టోబర్ 4th బ్యాక్ వచ్చాను. సో ఈ వన్ మంత్ ఈ టైం సఫిషియెంట్ టైం దొరికింది. ఈ 1 monthలో చాలా అద్భుతాలు జరిగిపోయాయి. ఓకే. సో నార్త్ క్యారోలినా ర్యాలీ యజ్ఞానికి వెళ్ళినప్పుడు అక్కడ యొక్క నాకు ఇన్వైట్ చేస్తారు కాలిఫోర్నియా. సో నువ్వు కాలిఫోర్నియా వస్తే బాగుంటుంది, అక్కడ పిఎంసి చూసి ధ్యానంలోకి వచ్చారు కొంతమంది, వాళ్ళని నువ్వు కలిస్తే చాలా బాగుంటుంది, అక్కడ వాళ్ళకి ధ్యానం చెప్తే బాగుంటుంది. సో ఆ ఒక్క ఇంటెన్షన్తో కాలిఫోర్నియా వెళ్ళడం జరిగింది. ఓకే. కాలిఫోర్నియాలో నేను ఎవరి ఇంట్లో అయితే ఉన్నానో ఆ మాస్టర్ చాలా గొప్ప మాస్టర్స్, ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్. మేడం పేరు సత్య. సో సత్య మాస్టరు మన నార్త్ కెరోలినా ర్యాలీ యజ్ఞానికి వచ్చింది, వాళ్ళ అబ్బాయి. ఓకే. సో ఆ మేడంతో పాటు నేను కలిసి కాలిఫోర్నియా వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. వాళ్ళ ఇంట్లోనే ఉండి సో అక్కడ క్లాసెస్ చేయడం జరిగింది. ఓకే. ఆ కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్లో ఉంటారు వాళ్ళు. ఈ లాస్ ఏంజల్స్కి నాకు ఏదో అవినాభావమైన సంబంధం ఏంటని నాకు కూడా తెలియదు కానీ. ఓకే. సో ఒక ఎనర్జీని నేను ఫీల్ అవుతున్నా అక్కడ ఉన్నంతసేపు. ఒక పాస్ట్ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి నాకు బాగా. సో అక్కడే మన పరమహంస యోగానంద గారి హెడ్ క్వార్టర్స్ ఉందన్నమాట లాస్ ఏంజల్స్లో. ఆ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ వెళ్ళి ధ్యానం చేయడం, అండ్ ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ధ్యానం చేయడం. ఈ భూమి మీద ఎవరైనా సరే ఖచ్చితంగా లాస్ ఏంజల్స్ వెళ్ళాలి. ఓకే. ఈసారి యజ్ఞం కూడా లాస్ ఏంజల్స్లో జరుగుతుంది. ఈసారి MMS3కి ఆల్ ఓవర్ ద వరల్డ్ రావాలా, ముఖ్యంగా ఇండియా నుంచి ఎంతమంది వీలైతే అంతమంది రావాలా యజ్ఞానికి. ఎస్. ఎందుకంటే పరమహంస యోగానంద గారు ఆయన ఉన్న ప్లేసు, ఆయన వర్క్ చేసిన ప్లేసు, ఒక డెలిగేట్స్ వస్తే వాళ్ళతో మాట్లాడే ప్లేసు, ఎవ్రీథింగ్ అంతా కూడా హెడ్ క్వార్టర్స్లో ఉంది. ఓకే. సో అక్కడ వెళ్ళి బాగా మార్నింగ్ వెళ్ళాను, 1 గంట సేపు ధ్యానం చేద్దాం అనుకున్నా. నాకు అసలు రావాలనిపించలే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉండిపోయా. అక్కడే ఉండి ధ్యానం చేశా. పరమహంస యోగానంద గారి గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఒక యోగాత్మకత బుక్ చదివితే తప్ప ఆయన గురించి మనకు అర్థం కాదు. ఒక ఇండియన్ మాస్టరు వెస్ట్రన్కి వెళ్ళి అక్కడ వాళ్ళ స్టైల్లో వాళ్ళకి ఆయన మెడిటేషన్ టీచ్ చేశారు. కొన్ని కోట్ల మందిని తయారు చేశాడు ఆయన. ఇండియా నుంచి వెళ్ళిన ఒక మాస్టరు అక్కడ ఆధ్యాత్మిక ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు, ఆధ్యాత్మిక ప్రభంజనాన్ని సృష్టించారు ఆయన. పరమహంస యోగానంద గారి ఆయన యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రతి ఒక్కరు చూడాలి. ఆయన సమాధి దగ్గరికి ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ ధ్యానం చేయాలి కాసేపు. అక్కడ ఉన్నంతసేపు కూడా లోపల ఒక తెలియని తన్మయత్వం, లోపల ఒక ఉద్వేగం, ఒక తెలియని ఆనందం, తెలియని బాధ, తెలియని ఎన్నో మిక్స్డ్ ఎమోషన్స్ నేను గోత్రూ అయ్యాను నేను. ఓకే. ఎస్పెషల్లీ లాస్ ఏంజల్స్. ప్రతి మనిషి ఖచ్చితంగా ఆ ప్లేస్కి వెళ్ళి రావాల్సిందే, ఎవరు మిస్ చేయకూడదు. లాస్ ఏంజల్స్
ఖచ్చితంగా చూడాలి మనం బతికుండంగా. ఎస్. ఫిజికల్ లైఫ్లో సంబంధించిన ఎన్నో ఉన్నాయి అక్కడ. మన హాలీవుడ్ని షూటింగ్స్ అన్నీ చేసేది అక్కడే, అదే ప్లేస్లోనే ఉంది. యూనివర్సల్ స్టూడియోస్ ఉన్నాయి. నాకు చిన్నక కాలిఫోర్నియాకి వెళ్తున్నావు కదా, నువ్వు చూడు ఉపయోగపడుతుంది, ఒకసారి వెళ్ళిరా, అక్కడ స్టూడియో చాలా పెద్దది, చాలా బాగుంటుందని చెప్పాను. నాకెందుకో మైండ్ అంతా పరమహంస యోగానంద గారి మీదనే ఉంది. వెళ్ళి అక్కడ చాలాసేపు మన అక్కడ ఆ ప్లేస్ తిరుగుతుంటే ఏదో పాస్ట్ కనెక్షన్ ఉన్నట్లు ఫీల్ అయ్యాను నేను అక్కడ. ఓకే. ఆ ప్లేస్ నుంచి వదిలిపెట్టి రావాలనిపించలే నాకు. అంటే ఈ ప్లేస్ మీరు ఒక మ్యూజియం ఒకటి షూటింగ్లో చూపించారు. అంటే అక్కడ కొన్ని ప్రిజర్వ్ చేస్తూ ఉంటాయి కొన్ని బాడీస్ అని అన్నారు. దాంట్లోకి వస్తుందా ఆ ప్లేస్లో? అక్కడ ఆయన సమాధి ఉంది. సమాధి ఉంది. ఆయన సమాధి వేరే. ఓకే. ఆయన హెడ్ క్వార్టర్స్ వేరే. అచ్చా. ఆయన హెడ్ క్వార్టర్స్లో సమాధి పెట్టలే. సమాధి వచ్చేసి ఏంటంటే అక్కడ ప్లేస్ చాలా కాస్ట్లీ. పక్కనే ఉంటాయి ఇట్లా వాళ్ళ యొక్క థింగ్స్ అన్నీ కూడా, వాళ్ళ సమాధులన్నీ కూడా. మనం ఏం చేస్తాం ఇండియాలో, ఒక సమాధి అంటే ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఉంటుంది, దానికి మళ్ళీ మనం ఒక పెద్ద షెడ్ కూడా కడతాం. ఓకే, అక్కడ అంత లేదు. ఆడ ఇదే ఒక సమాధి కట్టిన ప్లేస్లోనే 5-6 బాడీలు పెట్టేంత ఉంటాయన్నమాట. అక్కడ ఏం చేశారంటే కొంతమందిని ఒక పెద్ద మహల్, పెద్ద మహల్, అది ఒక పెద్ద కోటలాగా కట్టారు. కట్టి ఒక 6 feet 7 feet ఒక గోడ ఉంటుంది. గోడ ఎంత ఉంటుంది మామూలుగా మన సైడ్ ఎంత ఉంటుంది, పర్టికులర్గా అక్కడేముందంటే ఒక 7 feet వరకు ఉంటుంది ఆ గోడ. ఆ గోడలోకి ఆ డెడ్ బాడీని పంపించేస్తారు. కాఫిన్ అన్నది దాంట్లో లోపల వేస్తారు అంతే. ఆ బాక్స్ లోపల పెట్టేస్తారు. పెట్టేసి అక్కడ పైన వాళ్ళ పేరు అది రాస్తారు అనమాట. బాడీ ఎక్కడుంది అని అడిగితే చూపించారు ఫస్ట్. అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం కదా చూడడం, అర్థం కాదా. ఆయన గోడలో బాడీ పెట్టడం ఏంటారా బాబు అనుకున్నాను. తెలియదు కదా మనకు. ఇప్పుడు మనం ఎంతసేపు భూమి తవ్వుతారు, భూమిలో బాక్స్ పెడతారు లేదా శవం పెడతారు, పెట్టేసి క్లోజ్ చేస్తారు. అది మనం చూసి మనకు తెలుసు. కానీ అక్కడ ఒక ఇంట్లో, అది ఇల్లులానే ఉంటుంది అది. ఓకే, అంటే పెద్ద మహల్ అది. ఆ గోడలో బాడీని పంపించేస్తారు, లాక్ అంతే. ఇంకా అది ఒక షాక్ నాకు, అది ఫస్ట్ టైం చూసినప్పుడు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియదు. సో తర్వాత అక్కడ సరే వీళ్ళ సాంప్రదాయాలను మనకు తెలియదు కదా. అవును. సో వాట్ ఎవర్, ఇంకా అక్కడ కూర్చొని ధ్యానం చేశాను బాగా. అది ఒక గ్రేటెస్ట్ మెమరీ. ఎందుకంటే పరమహంస యోగానంద గారి ఒక యోగ ఆత్మకథ నా 8th క్లాస్లో 9th క్లాస్లో చదివా. ఓకే. చదివినప్పుడు ఆ ఎనర్జీ ఇప్పటికీ నా లోపల అది కనెక్టెడ్ అయి ఉంది, ఇప్పటికీ క్యారీ అవుతూనే ఉంటుంది. పరమహంస యోగానంద గారి ఎనర్జీ క్యారీ అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఆ ప్లేస్లో ఆయన సమక్షంలో ఉన్నా అనేసరికి అది మాటల్లో చెప్పలేము ఆనందం. అంత అద్భుతంగా ఉండింది ఆ ప్లేస్. ఆయన సమాధి ఉన్న ప్లేస్ అయితేనేమి, ఆయన బతికి ఉన్నప్పుడు అక్కడ ఆయన హెడ్ క్వార్టర్స్లో ఆ ప్లేస్ అయితేనేంటి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక ప్యారడైజ్ అది. కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్లో ఒక ప్యారడైజ్ ఆయన హెడ్ క్వార్టర్. అంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ మెడిటేషన్ చేశాను, దాదాపు ఒక 5-6 గంటలు ధ్యానం చేసింటా. ఎంత పవర్ఫుల్లో అసలు. అమెరికాలో ఉండేటువంటి మాస్టర్స్ అందరూ కూడా, మీరు ఏ స్టేట్లో ఉన్నా అమెరికాలో దయచేసి లాస్ ఏంజల్స్ వెళ్ళండి, పరమహంస యోగానంద గారి హెడ్ క్వార్టర్స్లో వెళ్ళండి. అక్కడ ధ్యానం చేయాలి, ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు, ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు. తప్పకుండా ఆయన సమాధిని దర్శించాలి. ప్రతి యోగ పుంగవుడి యొక్క సమాధి దగ్గర ఎంతో విశేషమైన శక్తి ఉంటుంది. అది మన యొక్క స్పిరిచువల్ ఎవల్యూషన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది నేను సద్వినియోగం చేసుకున్నా. ఇక్కడ మళ్ళీ రెండో పాయింట్, నేను చేయాల్సింది నేను చేశాను. మాస్టర్లో రెండో గిఫ్ట్ కింద కాలిఫోర్నియా ఇచ్చేశారు. నిజానికి అక్క కనుక నన్ను ఇన్వైట్ చేయకపోతే నేను పరమహంస యోగానంద గారిని కలవడం మిస్ అయిపోయేవాడిని. నా లైఫ్లో ఆయన్ని మీట్ అవ్వడం అన్నది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆయన్ని మీట్ అవ్వడం ఇన్ ద సెన్స్, ఆయన ఉన్న ప్లేస్లో నేను వెళ్ళాలి అని ఎప్పుడు పరితపించేవాడిని. ఒక ఇండియన్ మాస్టర్ వెళ్ళి అమెరికాలో ఒక పెద్ద ప్రపంచాన్ని, ఒక సునామీని సృష్టించాడు. ఆయన ఆధ్యాత్మిక సునామీని సృష్టించాడు. అది చిన్న విషయం కాదు. అంటే ఆధ్యాత్మికతకు ఉన్న శక్తి అలాంటిది. ఒక శ్రీ ప్రభుపాద ఎంత సునామీని సృష్టించారు అమెరికాలో. ఒక సామాన్య వ్యక్తి ఒక అసామాన్యమైనటువంటి డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు.
సో పరమహంస యోగానంద ఈజ్ ద గ్రేటెస్ట్ పవర్ఫుల్ మాస్టర్. క్రియాయోగాన్ని ఈ ప్రపంచం అంతా తీసుకెళ్లడంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి అయినా. ఎస్. అది తప్పకుండా చూడాలి అందరూ. అటువంటిది నాకు అది రెండవ గిఫ్ట్. ఫస్ట్ గిఫ్ట్ డీనా మెరియం అయితే రెండవ గిఫ్ట్ పరమహంస యోగానంద. అండ్ అదే కాలిఫోర్నియాలో నేను మౌంట్ శాస్తా వెళ్ళాను. ఎస్. మౌంట్ శాస్తా అనేది అనదర్ గిఫ్ట్. అది ఆ మౌంట్ శాస్తా వెళ్ళినప్పుడు నా లోపల ఎన్నో ప్రాసెస్లు జరిగిపోయాయి. ఓకే. ఎంతో ఒక ఒక డీప్ చేంజెస్ అన్నీ జరిగిపోయాయి. ఓకే. ఈ కాలిఫోర్నియా అనేది నా యొక్క స్పిరిచువల్ ఎవల్యూషన్లో ఒక శిఖరాగ్రంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంటైర్ కాలిఫోర్నియా నేను తిరిగినప్పుడు మౌంటైన్ హౌస్ సిటీ అయితేనేమి, కాలిఫోర్నియాలో మౌంట్ శాస్తా అయితేనేమి, ఎస్, మన మాస్టర్లు ఉన్నటువంటి ప్లేసెస్. ఓకే, మన మాస్టర్స్ ఉన్నారు అక్కడ. ఆయనే నన్ను తీసుకెళ్ళింది మౌంట్ శాస్తాకి. సాక్రమెంటో అయితేనేమి, తర్వాత లాస్ ఏంజల్స్ అయితేనేమి, ఇవన్నీ నా లోపల ఒక పెనుమార్పులు తీసుకొచ్చాయి. ఎస్. ఒకటి పరమహంస యోగానంద గారి యొక్క హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడం, అది నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. అది ఫర్ ఎవర్ మెమొరీ. అది అక్కడ ఎన్నో చేంజెస్ జరిగిపోయాయి. రెండు, ఒక మాస్టర్తో మనము టైం స్పెండ్ చేయడం అన్నది చాలా చాలా గొప్ప విషయం. ఇప్పుడు చిన్నక్క ఎవరికి ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ భవిష్యత్తులో రాబోయే టైంలో ఒక ఈ భూమండలం మీద పెనుమార్పులు, ఆధ్యాత్మిక పెనుమార్పులు తీసుకురావడానికి తను కారణం కాబోతోంది. వావ్. అది నేను సెన్స్ చేయగలిగాను. తనతో 2 days టైం స్పెండ్ చేసాం వాళ్ళ ఇంట్లో. పత్రి మేడం ఉన్నారు, నేను, అక్క, ఎన్నో విషయాలు డిస్కస్ చేసాం. అంటే ఎంటైర్ మూమెంట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏంటి, ఏ ఏ చేంజెస్ రావాలి, ఇంకా ఏం చేయాలి, ఇవన్నీ. తనకున్న అవగాహన చాలా గొప్పది. అండ్ తనకున్న ఆలోచన చాలా శక్తివంతమైంది. చాలామందికి ఆలోచనలు ఉంటాయి కానీ మేనిఫెస్ట్ చేయలేరు. ఎందుకంటే మేనిఫెస్ట్ చేయాలంటే ఎన్నో ముడిపడి ఉంటాయి దాంట్లో. అంత చిన్న విషయం కాదు మేనిఫెస్టేషన్కి. కానీ ఆవిడ మేనిఫెస్ట్ క్వీన్. ఆవిడ మేనిఫెస్ట్ చేయడంలో మహారాణి, ఏదైనా చేసేస్తుంది. సో ఒక 2 రోజులు తనతో టైం స్పెండ్ చేయడం వల్ల తన పర్సెప్షన్ ఏంటో తెలిసింది. తను పిఎస్ఎస్ఎంని ఎలా చూడాలనుకుంటుందో అర్థమైంది. ఏ స్టెప్కి పిఎస్ఎస్ఎంని తీసుకెళ్లాలనుకుంటుందో అర్థమైంది నాకు. ఈ పిఎస్ఎస్ఎం ఈ 2030 సంవత్సరం కల్లా ఈ భూమండలం మీద ఒక అద్భుతాలను సృష్టించబోతోంది. దానికి చిన్నక్క చాలా ప్రధానమైన పాత్రను పోషించబోతుంది అనేది నాకు అర్థమైంది. ఆ 2 days తనతో మాట్లాడిన మాటల్లో తన అవగాహన అయితేనేమి, తన సాధన అయితేనేమి, తన మీద తాను వర్క్ చేయడం అయితేనేమి, తను పెట్టే ఎఫర్ట్స్ అయితేనేమి. సో ఇదంతా తన నుంచి నేను ఎంతో నేర్చుకున్నా. ఆ 2 days తన నుంచి ఎంతో నేర్చుకున్నా. ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో ఆవిడ. అంత చేయాల్సిన అవసరం కూడా లేదు నిజానికి. ఏ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆవిడకి. ఆవిడ హాయిగా ఉండొచ్చు. కానీ తన యొక్క స్పిరిచువల్ ఎవల్యూషన్లో భాగంగా తను తీసుకొచ్చిన వర్క్ తను 100% చేయాల్సి ఉంటుంది. సో ఒక మాస్టర్కి ఒక జన్మ ప్రణాళిక అనేది ఉంటుందిగా. ఆ జన్మ ప్రణాళికలో భాగంగా తను ఏం చేయాలో అవన్నీ తను చేయబోతోంది అనేది నాకు అర్థమైపోయింది. అక్కడికి వెళ్ళినప్పుడు మనము కొంతమంది ఏంటంటే మన ముందు ఎవరున్నారో అర్థం కాదు. మన ముందు ఎవరున్నారో అర్థం చేసుకోగలగడం చాలా గొప్ప విషయం. చిన్నక్కను తన యొక్క కెపాసిటీ, తన యొక్క ఎనర్జీని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే హోల్ మూమెంట్ తనకు సహకరించాలి. ఇప్పుడు హోల్ మూమెంట్ ఒక యునైటెడ్గా నడిస్తే తప్ప మనం ఇంకా ఏవైతే చేయాలనుకుంటామో అవి ఈజీగా చేయొచ్చు. అద్భుతాలు సృష్టించాలా అంటే అందరం యునైట్ అవ్వాలి. యునైట్ అయ్యి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఒక జ్ఞాని అవగాహనతో మూమెంట్ ముందుకెళ్ళినప్పుడు అది 10 కాలాల పాటు అద్భుతంగా ఎదుగుతుంది. అది అందరికీ ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఏదో వెళ్తుంది అంటే అది ఎంత పెరిగినా దానికి విలువ ఉండదు. ఆ పెరగడం అనేది ఒక క్వాలిటీగా పెరగాల. ఓకే, ఒక సరి అయిన అవగాహనతో పెరగాల, సరి అయిన అండర్స్టాండింగ్తో పెరగాల, సరి అయిన జ్ఞానంతో పెరగాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వాలిటీస్ అన్ని రిప్రజెంట్ చేసే ఒక వ్యక్తి ఉండాలి. ఆ థింగ్స్ అన్నీ అక్కలో నిండుగా ఉన్నాయి.
ఆ థింగ్స్ అన్నీ మన ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లలో ఉన్నాయి. అందరూ ఆ యునైట్ అయినప్పుడు ఇంకా ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. అది నాకు ఆ 2 డేస్లో అక్కడ ఉన్నప్పుడు అర్థమైంది. అలానే నేను ఉన్న ఇంట్లో ఆ మేడం పేరు సత్య మేడం. ఆవిడ గొప్ప మాస్టర్. ఆవిడ కానీ, ఆవిడ హస్బెండ్ కానీ, వాళ్ళ చైల్డ్ కానీ, అబ్బాయి ఎంత గొప్ప మాస్టర్స్ అంటే మాటల్లో చెప్పలేం. ఆవిడ ఎంత అద్భుతంగా చూసుకుందో అక్కడ తిరగడానికి కానీ, ఆ చుట్టుపక్కల అంతా నేను వెళ్ళి రావడానికి కానీ, మౌంట్ షస్తాకి కానీ, మౌంటైన్ హౌస్ సిటీకి వెళ్ళడానికి కానీ, మళ్ళీ తిరిగి నేను ఇక్కడ అక్క దగ్గరికి వెళ్ళడానికి కానీ, ఆ లోకల్లో తిరగడానికి కానీ, ఇదంతా ఆ మేడం ఏర్పాటు చేశారు. అండ్ అక్కడ వాళ్ళ ఇంట్లో 4 అవర్స్ మెడిటేషన్ చేసాం మేమంతా. లోపల ఒక కాపర్ పిరమిడ్ అక్కడ ఇనాగరేట్ చేయడం జరిగింది. ఆ పిరమిడ్కి మేడం ఆనంద్ నా పేరుతో పిరమిడ్ పేరు పెట్టారనమాట ఆవిడ. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అసలు అలాంటి మాస్టర్ని నేను చూడలేదు. ఎంత కంపాషన్ ఉందో ఆవిడకి, ఎంత కరుణనో, ఎంత ఆ స్పిరిచువల్ థింగ్స్ తెలుసుకోవాలి అనేటువంటి తపన ఆవిడకి కణాల్లో ఉంది ఆవిడకి. అంత గొప్ప మాస్టరు. అలాంటి మాస్టర్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎంత తపన అంటే, సార్ మా హస్బెండ్ మెడిటేషన్ చేయాలి బాగా, మా చైల్డ్ బాగా ధ్యానం చేయాలి, ఈ కాలిఫోర్నియా అంతా బాగా ధ్యానం చెప్పాలి సార్ మనం. ఎప్పుడు ఆవిడకి ధ్యానం అందరికీ చెప్పాలనే తపన ఆవిడకి. ఎంత పరితపిస్తారో, ఎంత వర్క్ చేస్తారో, ఎంత ఎఫర్ట్స్ పెడతారో మాటలే చెప్పలేము అసలు. నేను మౌంట్ షస్తాకు వెళ్ళడానికి కారణమే మేడం. నేను వెళ్ళొచ్చాను, మీరు కూడా వెళ్తే బాగుంటుంది, చూడండి ఇది చాలా బాగుంటుంది చెప్పడం కానీ, గైడ్ చేయడం కానీ, అక్కడ ఒక మనిషిని అరేంజ్ చేయడం కానీ, అండ్ నేను తిరుగుతున్నప్పుడు అన్నీ మళ్ళీ విశేషాలను అంతా ఓకేనా సార్ మీకు? ఓ మై గాడ్, అసలు అలాంటి మాస్టర్ని నేను చూడలేదు నా లైఫ్లో. అంత గొప్ప మాస్టర్ సత్య మేడం. ఈ సందర్భంగా సత్య మేడంకి, వారి హస్బెండ్కి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చిన్నక్కకి మనం ఎంత చెప్పినా తక్కువే అక్క గురించి. ఎందుకంటే ఇంకొక 2-3 ఇయర్స్లో అక్క గురించి బాగా తెలుసుకుంటారు అందరూ. ఎందుకంటే అన్ని పనులు తను చేయబోతోంది. అంత పెద్ద విజన్తో వర్క్ చేయబోతుంది. అంత పెద్ద విజన్తో వర్క్ చేసేటప్పుడు ఆ స్థాయిలో మనం సహకరించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరి ఈగోస్ వాళ్ళకు ఉన్నాయి. ఈగోస్ అన్ని పక్కన పెట్టి యునైటెడ్గా వర్క్ చేసినప్పుడు పత్రి సార్ ఏదైతే కలగన్నారో అది ఈజీగా మేనిఫెస్ట్ అవుతుంది. సో అందుకే ఇక్కడ నేను ఉన్న పిఎంసి గ్లోబల్ అనే దానికి వర్క్ చేయాలని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక పరిధి ఉంది. తెలుగు అనే దానికి ఒక పరిధి ఉంది. ఓకే, హిందీ అనే దానికి కూడా ఒక పరిధి ఉంది. ఇంగ్లీష్ అనే దానికి పరిధి లేదు. స్పానిష్కు పరిధి లేదు. ఓకే, అన్ని భాషల్లో మనం రావాలంటే వరల్డ్ వైడ్గా మనం ఒక గ్లోబల్గా వెళ్ళాలి. గ్లోబల్గా వెళ్ళాలన్నప్పుడు ఆ స్థాయి పనులు మనం చేయాలి. సో అంటే మనం చిన్నక్కకు మనం చక్కగా సహకరించి ఆ మిషన్లో మనందరం ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఉన్న విషయాల్లో అక్క ఇన్వాల్వ్ అవ్వాలి, అక్కడ ఉన్న విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడే ఇవన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. అండ్ 2 డేస్ అక్కడ ఉండడం వల్ల ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అక్కడి నుంచి నేర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నక్కకి ఎన్నో కృతజ్ఞతలు, పరి అక్కకి అండ్ మిహిర్ సార్కి, వాళ్ళ పిల్లలకి, పత్రి మేడంకి, అండ్ అమ్మ అక్కడ ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా చూసుకున్నారో చెప్పనాలే కాదు. అట్లానే మౌంటైన్ హౌస్ సిటీకి వెళ్ళాను కాలిఫోర్నియాలో. అక్కడ మన మాస్టర్లు అందరూ ఎంతో అద్భుతంగా చూసుకున్నారు. అక్కడ ఎన్నో క్లాసెస్ జరిగాయి. అక్కడ నా ఓల్డ్ ఫ్రెండ్ ఒక మేడం ఉన్నారు, వాళ్ళది నార్పల్ అనమాట. స్వర్ణ ఆవిడ పేరు. ఓకే, ఎప్పుడు మేము 9th క్లాస్లో కలిసాం. మేము 9th క్లాస్ అంటే నాకు తెలిసి 2000 ఇయర్ అనుకుంటున్నా. ఓకే, 2000లో కలిసిన తర్వాత మళ్ళీ 2024లో కలిసాను. దాదాపు 24 ఏళ్ళ తర్వాత కలిసా. 23 ఏళ్ళు 24 ఏళ్ళ తర్వాత కలిసా. షాక్ నేను అసలు. ఆవిడ అక్కడ ఉందని నాకు తెలియదు. ఓకే, సో ఒక గ్రేట్ మెమరీ అది. స్వర్ణ మేడం ఇక్కడ వాళ్ళ బ్రదర్స్ ఉంటారు, సాయి అండ్ సునీల్ అని. వాళ్ళు ఎంత డెడికేటెడ్ మాస్టర్స్ అంటే మాటల్లో చెప్పలేం. అక్కడ పత్రి సార్ కార్యక్రమాలు అన్నీ కూడా ఎంతో అద్భుతంగా చేస్తుంటారు. నార్పల్లి, అనంతపురం జిల్లా. సో ఆ మాస్టర్ని అక్కడ నేను కలవడం జరిగింది. చిన్నప్పుడు మేమంతా చక్కగా కలిసి తిరిగే వాళ్ళం, ధ్యానం చేసేవాళ్ళం, ధ్యాన ప్రచారం చేసేవాళ్ళం. సో ఒక్కసారిగా కలిసేసరికి
మాట్లాడేసరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అదొక గొప్ప సర్ప్రైజ్. నార్త్ కెరోలినాలో రాకేష్ని కలిశాను, ఇక్కడేమో కాలిఫోర్నియాలో ఏమో స్వర్ణ మేడంని కలిశాను. సచ్ ఎ గ్రాండ్ మాస్టర్. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసింది అనమాట ఆవిడ. సో మళ్ళీ బాగా ధ్యానం చేయాలన్నాం, పూర్తి ప్రాపంచికతలోకి వెళ్ళిపోయారు. సో మళ్ళీ ధ్యానం చేయాలి అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశారు ఆవిడ. సో ఆవిడని కలవడం చాలా గ్రేట్ మాస్టర్ ఆవిడ, తనని కలవడం చాలా హ్యాపీగా ఉంది. అట్లా సాక్రిమెంటో మాస్టర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత గొప్ప మాస్టర్లో వాళ్ళు. సో వాళ్ళిద్దరి యొక్క సపోర్టు, నేను అమెరికాలో చాలా ప్లేసెస్ తిరగడం జరిగింది. తను ఫినాన్షియల్గా ఎంత సపోర్ట్ చేశారో సాక్రిమెంటో మాస్టర్స్ మనకు. సో సచ్ ఎ గ్రాండ్ మాస్టర్స్ వాళ్ళిద్దరు కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వాళ్ళ అబ్బాయి. సో ఈ ఎంటైర్ ట్రిప్ అంతా కూడా కాలిఫోర్నియాలో ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. 1 పరమహంస యోగానంద గారు, 2 చిన్నక్క, 3 సత్య మేడం, 4 సాక్రిమెంటో మాస్టర్స్, 5 మౌంట్ శాస్తా. ఒకటే ప్లేస్లో 5 థింగ్స్. 6th నా ఓల్డ్ ఫ్రెండ్, చిన్ననాటి ఫ్రెండ్, అక్కడ కలవడం. 6 థింగ్స్ హ్యాపెన్ అయ్యాయి ఓన్లీ కాలిఫోర్నియా. దట్ ఈస్ ద థింగ్. ఎస్ ఆనంద్ గారు, సో మౌంట్ శస్తా గురించి మీరు చాలా మటుకు చెప్పారు. అయినప్పటికీ ఇక్కడ కొన్ని బుల్లెట్ పాయింట్స్, కొన్ని హైలైట్ కలిగించే పాయింట్స్ మరి ఈ ఎపిసోడ్లో కూడా మాకు చెప్తారా? మన శరీరంలో చక్రాలు ఎలా అయితే ఉంటాయో, మూలాధార, స్వాధిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార అని భూమాతకు కూడా, ఈ ఎర్త్కు కూడా చక్రాస్ ఉన్నాయి. ఫస్ట్ మూలాధార చక్ర ఈజ్ ద మౌంట్ శాస్తా, ఫైనల్ సహస్రార చక్ర ఈజ్ ద మౌంట్ కైలాష్. ఓకే, ఈ మూలాధార చక్ర అన్నటువంటి ఈ ప్లేస్లో మనం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మన లోపల ఎక్కడ ఏ ఇన్బ్యాలెన్స్ ఉన్నా, మన లోపల ఏ మార్పులు చేర్పులు జరగాలో ఆ ప్లేసెస్కి వెళ్ళి మనం ధ్యానం చేసినప్పుడు మన లోపల జరగాల్సిన మార్పులు చేర్పులు జరిగిపోతాయి. ఓకే, మౌంట్ శాస్తాలో ఎన్నో రకాల మార్పులు నా లోపల జరిగిపోయాయి ఆల్రెడీ. యా, అది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఒక 3 days ఉన్నా నేను. ఆ 3 daysలో సో మెనీ థింగ్స్ హ్యాపెన్ ఆల్రెడీ. సో ఆ మూలాధార చక్రానికి సంబంధించిన బ్లాక్స్ అన్నీ అక్కడ హీల్ అయిపోయాయి. వావ్. యా, అది నేను మెడిటేషన్లో పొందిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది ఒక 1 hour, 1.5 hour నా లోపల ఒక ప్రాసెస్ జరిగింది. మామూలుగా ఇప్పుడు ఒక కార్ను తీసుకోండి, కార్ను తీసుకొని టైర్కు టైర్ ఇప్పి ఏ భాగానికి ఆ భాగానికి అన్ని విప్పదీసేసి మళ్ళీ అతికిస్తే ఎలా ఉంటుంది? ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ ప్రాసెస్ జరిగిపోయింది నా లోపల. నా శరీరాన్ని చెయ్యి తీసేశారు, కాలు తీసేశారు, తల తీసేశారు, అన్ని తీసేశారు, బాడీలో ఉన్న అన్ని తీసేశారు. అక్కడ జరిగిన ప్రాసెస్ నాకు. ఓకే, తీసేసి మళ్ళీ అన్ని అతకబెట్టినారు. అన్ని అతకబెట్టి అన్నిట్లోనూ ఎనర్జీ పంపింగ్ చేసేసారు. ఇదంతా జరుగుతుంది నా మెడిటేషన్ ప్రాసెస్లో. ఎనర్జీ పంపింగ్ జరుగుతుంది అంతా, మొత్తం ఎనర్జీతో నింపి మళ్ళీ బయటికి పంపించేశారు. అక్కడ వాళ్ళు బయటికి ఇట్లా పంపించడము, ఇక్కడ కళ్ళు తెరవడం, 2 సైమల్టేనియస్గా జరిగాయి. దిస్ ఈస్ హ్యాపెన్ ఇన్ మౌంట్ శాస్తా. నేను ఒక్కరోజు ఉందామని వెళ్ళా అంతే. ఓకే, మన మాస్టర్ని, నన్ను తీసుకొచ్చిన మాస్టర్ని అడిగి, సార్ నాకు ఇంకా ఒక రోజు ఉండాలని ఉంది ఇక్కడ అని చెప్తే, ఆయన సచ్ ఎ గ్రాండ్ మాస్టర్ ఆయన. ఓకే సార్, మీకోసం నో ప్రాబ్లం. ఆయన హాలిడే పెట్టుకొని అక్కడ అదే పనిగా. సో ఒకరోజు ఎక్కువ టైం స్పెండ్ చేయడం అయింది. అండ్ 3rd day మేము ఇంకా బయలుదేరి వచ్చేసాం, ఆయనకి ఆఫీస్ ఉంది కాబట్టి. ఓకే, మౌంట్ శాస్తా అనేది ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాల్సిందే. మనము కొన్ని ఆ ప్లేసెస్లో ఏముంటాయంటే దాని యొక్క ఎనర్జీస్ ఉంటాయి. అంటే అక్కడ లెమూరియన్ మాస్టర్స్ ఇంకా ఇప్పటికి ఉన్నారు అక్కడ. 1,00,000 మంది మాస్టర్లు అక్కడ ఉన్నారు అని చెప్తారు అక్కడ. అంటే ఎన్నో రకాల థింగ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఓకే, అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మనం ఆ ఎనర్జీ మన లోపల ఏ మార్పులు చేర్పులు చేయాలో అవన్నీ చేసేస్తుంది. మనం వెళ్ళాలి. అందుకే కొన్ని ప్లేసెస్కి చాలా ఇంపార్టెంట్ మనం వెళ్ళడం. పత్రి సార్ అందుకే ఆ ప్లేసెస్కి తీసుకెళ్ళి మనతో ధ్యానం చేయించేవారు. పత్రి సారు పెట్టిన ప్రతి దానికి ఒక పరమార్థం ఉంది. అది రోజులు గడుస్తున్న కొద్దీ ఇంకా బాగా అర్థమవుతుంది యాక్చువల్గా. బట్ కాలిఫోర్నియా ఈజ్ ద అల్టిమేట్. ఎంటైర్ యుఎస్ ట్రిప్లో కాలిఫోర్నియా అనేది నా లైఫ్లో ఒక యునీక్ మార్పులను తీసుకొచ్చినటువంటి ప్లేస్ అది. ఎందుకంటే ఒకటే ప్లేస్లో 5-6 థింగ్స్ హ్యాపెన్ అయ్యాయి. అండ్
ఎక్కడ కూడా సింగిల్ పాయింట్లో ఎనర్జీ డ్రాప్ అవ్వలేదు. ప్రతిరోజు డే అండ్ నైట్ పనిచేసేవాడిని నేను. మార్నింగ్ నైట్ కంప్లీట్గా వర్క్ చేసేవాడిని. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేసరికి నేను ఆఫీస్కి ఫోన్ చేయాలి, ఇక్కడ ఉన్న వర్క్స్ని కోఆర్డినేట్ చేసుకోవాలి, మార్నింగ్ అంతా అక్కడ షూట్స్ చేసుకోవాలి, వాళ్ళ అనుభవాలు తీసుకునేవాడిని. అక్కడ నుంచి ఎంతమంది మాస్టర్ల అనుభవాలను ఇక్కడికి పంపించాం. సచ్ ఎ గ్రాండ్ ట్రిప్ ఇది. ఎస్ ఆనంద్ గారు, మరి ఎంతో అద్భుతంగా ఈ కాలిఫోర్నియా స్టేట్లో మరి 6 ముఖ్యమైన ఘట్టాలు అని చెప్పచ్చు, 6 పాయింట్స్ చెప్పారు. సో ఇదంతా కూడా మీకు ఎలా మార్పు తీసుకొచ్చి మీలో ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాకు చాలా విపులీకరించి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాటి బిఎంఎస్ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.